Word of God says in Hebrews 11:6, హెబ్రీ పత్రిక 11:6 దేవుని వాక్యం ఈ విధంగా చెప్తుంది, that without faith it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. That means that whatever other qualities you may have, if you don't have faith, you can't please God. నీకు వేరే ఇతరమైనటువంటి ఏ విధమైన మంచి లక్షణాలు ఉన్నా విశ్వాసం లేకపోయినట్లయితే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. Many times we think we can please God by doing a lot of good things. కొన్ని సార్లు అనుకుంటాం మనం అనేక విషయాలు చేయడం ద్వారా దేవునికి ఇష్టం కావచ్చని. That's good. మంచిదే. But if all those things are done and you don't have faith, you still don't please God. అవన్నీ చేస్తూ కూడా నీకు విశ్వాసం లేకపోయినట్లయితే నువ్వు దేవుని ఇష్టపరచలేవు. Everything that we do has value before God only if it's accompanied by faith. నువ్వు చేసేది దేవుని కొరకు చేసే ఏ పనైనా సరే అది విశ్వాసంతో కూడినదైతేనే అది దేవుని ఎదుట అది విలువ కలిగినదిగా ఉంటుంది. And there are many ways in which we can understand faith. మనం విశ్వాసం నుంచి అనేక విధాలుగా అర్థం చేసుకోవచ్చు. Because everything we receive from God is by faith. ఎందుచేతనంటే దేవుని యొద్ద నుండి మనం పొందుకునే ప్రతిదీ కూడా విశ్వాసం ద్వారానే మనం పొందుకుంటాం. So when we think of this subject of seeking to live a heavenly life on earth, మనం ఇప్పుడు ఈ యొక్క యెహోలోకంలో పరలోక జీవితం గురించి జీవించడం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు, the way Jesus lived, యేసు ప్రభువారు ఏ విధంగా జీవించారో ఆ విధంగా జీవించడం గురించి ఆలోచిస్తున్నప్పుడు, we must first recognize that it's impossible to live that life in our own strength. మన సొంత శక్తితో అటువంటి జీవితాన్ని జీవించడం అసాధ్యమని మొదటిగా మనం గుర్తించాల్సి ఉంది. If you read the Old Testament, you find that God allowed Israel always to face some very impossible situations. మనం పాత నిబంధన చదువుతున్నప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీయులు ఎప్పుడు కూడా ఏదో అసాధ్యకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనే విషయాలను చూస్తూ ఉంటాం. Right from the beginning, when he told them to go into the land of Canaan, the land of Canaan was full of huge giants. దేవుడు వారిని కనాను దేశంలోనికి వెళ్ళమని చెప్పినప్పుడు కనాను దేశం అంతా గొప్ప భారీ గాయాలతో నిండి ఉంది. And many times in the Old Testament you find huge armies would come against Israel. అనేక మార్లు పాత నిబంధన కాలంలో పెద్ద సైన్యాలు ఇశ్రాయేలీయులకు ఎదురుగా వచ్చేదని మనం గమనిస్తాం. And God kept Israel always a very small, weak people. ఆ ఇశ్రాయేలు దేవుడు ఎప్పుడు కూడా చాలా కొద్ది మందిగా చాలా బలహీనమైన వారిగా ఉంచేవాడు. Why did he do it like that? ఎందుకు ఆయన అలా చేశారు? Because he did not want them to depend on themselves. ఎందుచేతనంటే అది వారి మీద వారు నమ్మకం ఉంచుకోనుకునే వరకే. We can say Israel was always like David and their enemies were always like Goliath. మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ఎప్పుడు దావీదు వలె ఉండేవాడు, వారి శత్రువులు ఎప్పుడు గొలియాతు వలె ఉండేవారు. And when a small boy faces a big giant like Goliath, he has to trust in God. ఆ చిన్న బాలుడైన దావీదు గొలియాతు వంటి ఆ రాక్షసుడు లాంటి వాడిని ఎదుర్కోవడానికి అప్పుడే విశ్వాసం కావాల్సి ఉంది. Now there's a lesson we learn from that. అందులో మనం ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. Because that's a principle with which the God deals with the church too. అదే సూత్రంతో దేవుడు సంఘాన్ని తీసుకెళ్తున్నాడు. The church is not supposed to be a humanly strong group. సంఘం అనేది అది మానవ పరంగా అది బలమైనటువంటి ఒక గొప్ప గుంపుగా ఉండడం కాదు. I mean, you see the first members of the church, మనం సంఘం యొక్క మొదటి సభ్యులను చూసినట్లయితే, or the first leaders of the church, లేక సంఘంలోని మొదటి నాయకులను చూసినట్లయితే, they were illiterate, uneducated fishermen. వారు చూసినట్లయితే చదువు లేనటువంటి సంస్కారం లేనటువంటి ఒక చేపలు పట్టుకునేవారు. And they had no influence in society. వారికి సంఘంలో ఏ విధమైనటువంటి ఆ యొక్క పలుకుబడి లేదు. See, at Jesus' trial, when Peter went to the gate of the high priest's house, he couldn't even go into the gate. ఆ యేసు ప్రభువు వారు ఆ తీర్పు తీర్చబడే సమయంలో పేతురు ఆ యొక్క ప్రధాన యాజకుని ఇంటిలోనికి వెళ్ళడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితి. That shows what a uninfluential, unrecognized person Peter was. అది మనకేం చూపిస్తుందంటే పేతురు ఎటువంటి పలుకుబడి లేకుండా ఏమాత్రం పేరు లేనివాడిగా చూపిస్తుంది. Unfortunately today Christianity is boasting in some big people whom they know. అయితే దురదృష్టవశాత్తు ఇప్పటి క్రైస్తవాన్ని చూసినట్లయితే వారికి తెలిసినట్టు గొప్ప గొప్ప నాయకుల దగ్గర ఉన్న పలుకుబడి చెప్పుకునేటట్టుగా ఉంది. We need to understand a very important principle in the area of faith in Jeremiah 17. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ విశ్వాసం గురించిన ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూస్తాం. That will not only help you in living a heavenly life on earth, but in everything in your life.
అది మనం ఈ లోకంలో పరలోక జీవితాన్ని జీవించడం మాత్రమే కాక ఆ ప్రతి విషయంలో కూడా నీకు సహాయం చేస్తుంది. Jeremiah 17, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం verse 5. 5వ వచనం. It's one of the great words on faith in the Old Testament. పాత నిబంధనలో విశ్వాసం గురించినటువంటి గొప్ప వచనాల్లో ఇదొకటి. And there's a principle here. అక్కడ చూసినట్టయితే ఒక సూత్రం ఉంది. Thus says the Lord, యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, cursed is the man who trusts in mankind and makes flesh his strength. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొని తన హృదయం యెహోవా నుండి మీద నుండి తొలగించుకున్నాడు, శాపగ్రస్తుడు. So, if a Christian feels, some influential person is also a Christian. ఒక క్రైస్తవుడు ఒక మంచి పలుకుబడి కలిగిన వాడు కూడా క్రైస్తవుడుగా ఉండడాన్ని చూసినట్లయితే, The Prime Minister is a Christian. లేకపోతే మన ప్రధానమంత్రి కూడా క్రైస్తవుడని సంతోషించినట్లయితే, then we can do the Lord's work better. మనం దేవుని యొక్క పనిని చాలా చక్కగా చేయొచ్చు. Absolute nonsense. అది చూసినట్లయితే అది ఏమాత్రం అర్థం లేనిది. The Director General of Police, he's a Christian. లేకపోయినట్లయితే ఆ యొక్క పోలీసులో డైరెక్టర్ జనరల్ అయిన వారు క్రైస్తవులు కాబట్టి నేను సంతోషించినట్లయితే Now we'll have no trouble. మనకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. Absolute nonsense. అది ఏమాత్రం అర్థం లేదు. Who are the Christians who believe like that? ఎటువంటి క్రైస్తవులు ఆ విధంగా విశ్వసిస్తారు? Who believe that the Prime Minister is greater than Almighty God? ఎవరైతే ఆ యొక్క ప్రధానమంత్రి దేవుని కంటే గొప్పవాడని అనుకుంటారో, Or who believe the Director General of Police or Chief Minister are all greater than Almighty God? లేక ఈ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కానీ లేక ముఖ్యమంత్రి కానీ దేవుని కంటే గొప్పవాడని అనుకునేవారు. They are all Christians, but they are carnal, unconverted Christians. వారందరూ క్రైస్తవులే కానీ వారు కేవలం లోక సంబంధంగా సరైన మార్పు లేనటువంటి They don't deserve to be called Christians because they don't depend on Christ. వారు క్రీస్తు మీద ఆధారపడటం లేదు కాబట్టి వారు క్రైస్తవులని పిలవడానికి అర్హులు కాదు. There's a curse on them because it says, God says, there's a curse on those who trust in mankind and make man their strength. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం, అటువంటి వారు శాపగ్రస్తులని చెప్పబడింది. ఎవరైతే మానవుల మీద ఆధారపడతారో వారు శాపగ్రస్తులని చెప్పబడింది. But on the other hand, అయితే వేరొక పక్క చూసినట్లయితే, it says the person who is like that, he will be like a bush in the desert, verse 6. 6వ వచనంలో మనం చూసినట్లయితే అతడు ఆ యొక్క ఎడారిలో ఒక వృక్షం వలె ఉంటాడని చెప్పబడింది. He will not see when prosperity comes. తనకు మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదని చెప్పాడు. He may make a lot of earthly prosperity, spiritual prosperity will be zero. అతడు ఈ లోక సంబంధమైన అభివృద్ధిని ఎంతగానో సాధించవచ్చు కానీ ఆత్మీయంగా వారు పొందింది చాలా ఏమీ ఉండదు. He may live in a big house on the earth because he's got so many influential contacts. అతనికి ఈ లోకంలో అనేక పలుకుబడుల వల్ల మంచి ఇంట్లో అతను జీవిస్తూ ఉంటాడు. And with all those influential contacts he can make a lot of money. అతనికి ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క పలుకుబడుల ద్వారా గొప్ప సంపదను సంపాదించు. Spiritually he'll be in the wilderness. అయితే ఆత్మీయంగా చూసినట్లయితే అరణ్యంలో నివసిస్తున్నాడు. And when it says the land of salt without inhabitant in the last part of verse 6, that means he won't have any disciples in his group. ఇక్కడ 6వ వచనంలో చూసినట్లయితే అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందు ఉన్నట్లుగా ఉంటాడు. No inhabitants. అతను నివసించడానికి ఏమీ ఉండదు. That means no true disciples who are heavenly minded people. దాని అర్థం ఏంటంటే అతడి వెనుక నిజమైనటువంటి శిష్యులు And I find that with Christians everywhere. అటువంటి క్రైస్తవులను ప్రతి చోట నేను చూస్తున్నాను. There were Christians in America who used to boast, I know the president. అమెరికాలో అంటే క్రైస్తవులు చెప్తారు, నాకు ఆ ప్రెసిడెంట్ నాకు తెలిసిన వాడని. So what? దానివల్ల ఏంటి? Elijah said, I know God. ఏలియా అంటున్నాడు, నాకు దేవుడు తెలుసు. There's a lot of difference. అక్కడ దాంట్లో చాలా వ్యత్యాసం. And all these people who lean upon human personalities, I want to say to you in Jesus' name, there's a curse on them. వీరందరూ కూడా ఎవరు ఈ మానవ మాత్రమైనటువంటి వారి పలుకుబడి మీద ఆధారపడతారో వారి మీద శాపం ఉంది. It's not my words. అది నా మాటలు కాదు. Don't say Zach Poonen said it. ఇది జాక్ పూనన్ చెప్పారని చెప్పదు. Quote Jeremiah 17:5 and say the Lord said it. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చూసి ప్రభు చెప్పాడని చెప్పండి. There's a curse on people who depend on influential human beings to support them in their Christian work. పలుకుబడి కలిగినటువంటి మానవుల మీద క్రైస్తవ పని కొరకు ఆధారపడిన వారందరి మీద శాపం ఉంది. Don't attempt it unless you get a curse on you and your family. నీ మీద నీ యొక్క కుటుంబం మీద అటువంటి శాపం తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉంటే అటువంటి దాన్ని See verse 7. 7వ వచనం. But blessed is the man who trusts in the Lord. అయితే 7వ వచనం చెప్పబడింది, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. Whose trust is in the Lord alone. అతడు ప్రభువు మీద మాత్రమే నమ్మకం ఉంచుతున్నాడు. How will he be? ఎలా ఉంటాడు అతడు? He will be, verse 8, like a tree planted by the waters,
అక్కడ 8వ వచనంలో చూసినట్టు నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వాడినే ఉంటాడు. that extends its roots to that stream of the Holy Spirit. వాటి వేళ్ళు ఆ యొక్క పరిశుద్ధాత్మ నది దగ్గరికి అది And it says he will never fear. అతను దేనికి భయపడ్డు, He cannot fear. అతను భయపడలేదు. You trust in the most influential man, one day you will fear. నువ్వు ఎంతో పలుకుబడి ఉన్న ఒక మానవుని మీద ఆధారపడినట్లయితే ఒక దినాన్ని నువ్వు భయపడతావు. What can the influential man do for you when the doctor says there's no hope for your child? He's going to die. నీ యొక్క బిడ్డ విషయంలో డాక్టర్లు అతను బ్రతకడని చెప్పినట్లయితే నీకు ఎంతో పలుకుబడి కలిగిన వ్యక్తికి తెలుసున్నా ఏంటి ప్రయోజనం? All the influential men can't help you then. ఆ సమయంలో పలుకుబడి కలిగిన వారు ఎంతమంది ఉన్నా వాళ్ళు ఏమీ చేయలేరు. But Almighty God can heal your child. అయితే ఆ సమయంలో గొప్ప మహాత్మ్యం కలిగిన దేవుడు నీ యొక్క బిడ్డను రక్షించగలడు. I want to say to you in Jesus' name, యేసు నామములో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. we can use doctors, but don't trust in them. మనం ఈ యొక్క వైద్యులు మనం ఉపయోగించుకోవచ్చు కానీ వారి మీద నమ్మకం ఉంచుకోవాలి. Why do we pray when we eat our food? మనం ప్రార్థించాల్సింది. Why do we pray when we eat our food? మనం భోజనం చేసేటప్పుడు ఎందుకు మనం ప్రార్థన చేస్తాం? Because we say, Lord, I'm trusting you to make me strong. You may use this food, but my trust is in you. దాని అర్థం ఏంటంటే ప్రభువా నేను ఆహారాన్ని నేను వాడుకుంటున్నాను కానీ నేను నీ మీద ఆధారపడతాను, నన్ను బలపరచడానికి. I take a medicine and I say, Lord, I use the medicine, but my trust is in you. You will use this. ప్రభువా నేను ఈ యొక్క మందులను వాడుతున్నాను కానీ నేను నిన్ను నమ్ముతున్నాను నన్ను బాగు చేయడానికి. I can use a doctor, but I don't trust in him. నేను వైద్యుని వాడుకోవచ్చు కానీ నేను అతని మీద నమ్మకం ఉంచుకోను. Our trust must always be in the Lord. నా యొక్క నమ్మకం ఎప్పుడు కూడా ప్రభువు మీద మాత్రమే. Then we will never fear. అప్పుడు మనం ఎప్పుడు భయపడం. We will not be afraid no matter what happens. మనకేమి జరిగినా సరే దేని కొరకు భయపడం. And the other thing is, ఇంకొక విషయం ఏంటంటే it says here in verse 8, our leaves will always be green. It will never become dry. 8వ వచనంలో మనం చూసినట్లయితే వాటి ఆకులు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి, ఎప్పుడు ఎండిపోవు. And even when everything is barren around us, we will bear fruit. ఆ చుట్టుప్రక్కల అంతా కూడా మోడుబారిపోయినా సరే మనం ఆ యొక్క ఫలాన్ని ఫలిస్తూ ఉంటాం. I always wanted to be like that in my life. నా జీవితంలో నేను ఎప్పుడు అలా ఉండాలనుకున్నా. To be like a tree that's always green, always fresh. ఎప్పుడు పచ్చగా ఎప్పుడు తాజాగా ఉండే చెట్టు వలె ఉండాలనుకున్నా. That no circumstance will dry me up. ఎటువంటి పరిస్థితులైనా సరే నన్ను ఎండిపోని. I said, Lord, never in my life till my dying day do I want to be a dry preacher. ప్రభువా నేను నా యొక్క మరణ దినం వరకు కూడా నేను ఒక మోడుబారినటువంటి విసుగెత్తించే బోధకుడిగా I have heard hundreds of such people. నేను అటువంటి వారి గురించి వందల కొద్ది I don't want to be like any other. నేను అటువంటి వారిలో ఒకటిగా ఉండకూడదు. For that you must trust in the Lord and not trust in man. దాని కొరకు మానవుని కాకుండా దేవుని మీద నమ్మకం. We don't trust in Bible schools. మనం బైబిల్ స్కూల్స్ మీద నమ్మకం. We trust in the Holy Spirit. మనం పరిశుద్ధాత్మ మీద నమ్మకం. That's what I believe. When we trust in man, we will become barren. అయితే మనం ఎప్పుడైతే మానవుని మీద ఆధారపడతామో అప్పుడు మోడుబారిపోతాం. So that is why the Lord makes the church also very weak. అందుచేతనే దేవుడు సంఘాన్ని కూడా చాలా బలహీనంగా చేసి ఉన్నాడు. For example, there was a very wicked emperor called Nero in Rome. ఉదాహరణకు రోమా ప్రభుత్వంలో రోమా దేశంలో అప్పుడు నీరో అనేటువంటి ఒక బహుదుష్టుడైనటువంటి చక్రవర్తి ఉండేవాడు. But God didn't kill him. దేవుడు అతన్ని మరణం చేయలేదు. When Jesus was born, యేసు ప్రభువారు పుట్టినప్పుడు there was a very wicked king called Herod. ఒక దుష్టుడైనటువంటి హేరోదు అనే రాజు ఉండేవాడు. And God knew that Herod would try to kill Jesus. ఆ దేవునికి తెలుసు హేరోదు యేసు ప్రభువుని చంపడానికి ప్రయత్నిస్తాడు. That was not a surprise to God. అది దేవునికి ఆశ్చర్యపరిచేది కాదు. And I've thought about this. నేను దాని గురించి ఆలోచించాను. No, God says my ways are not your ways. దేవుడు అంటున్నాడు నా యొక్క మార్గాలు మీ వంటి మార్గాలు. My thoughts are not your నా thoughts. తలంపులు మీ తలంపులు వంటివి కాదు. And I see many times when I read the scriptures, I see God doesn't do the thing the way I think I should do it. నేను ఈ వాక్యాన్ని లేఖనాలను చదివినప్పుడు అనేక మార్లు దేవుడు నేను చేసినట్లుగా ఆయన చేయటం లేదు పనులు. And that's where I discover I lack faith. అప్పుడు నేను గమనించాను నాలో విశ్వాసం లోటుగా ఉంది. My way of thinking is human. నా యొక్క ఆలోచనలో మానవపరమైనవి. I don't see the total picture. నేను ఆ పూర్తి అయినటువంటి దృశ్యాన్ని నేను చూడలేదు. I see a small picture for a little time. నేను కొద్ది ఆ దృశ్యంలో చిన్న భాగాన్ని కొద్ది సమయం And I say this is the way we should do it. ఈ విధంగా నేను చేయాలనుకుంటా. But God says that's not the way. అయితే దేవుడు అంటాడు అది మార్గం కాదు. I see the whole picture over many thousands of years. దేవుడు అంటాడు నేను అనేక వేల సంవత్సరాల కొద్దీ ఉన్నటువంటి ఆ పరిస్థితిని నేను చూడగలనంటాడు. Not that way, this way. ఈ విధంగా చేయడం కాదు ఈ విధంగా చేయంటాడు. And I've discovered that God's way is different from my way as the heaven is from the earth. అది ఏ విధంగా ఉందంటే పరలోకం భూలోకానికి ఎంత దూరంగా ఉంది అలాగే దేవుని యొక్క మార్గాలు నా మార్గం కంటే అంత దూరంగా So ఉంది. if I want a heavenly life on earth in my life,
నాకు ఆ యొక్క పరలోక జీవితం ఈ లోకంలో జీవించే జీవితంలో One of the కావాలన్నమాట. first things I must understand is this, నేను మొట్టమొదటిగా నేను అర్థం చేసుకోవాల్సింది ఇది. that heaven's way of thinking is very different from my way of thinking. ఆ పరలోకపు జీవితపు ఆలోచనలు నా సొంత ఆలోచనల కంటే చాలా వ్యత్యాసంగా ఉంటాయి. And it's when our way of thinking changes that we can come to a heavenly life. మన యొక్క ఆలోచన తీరు మారినట్లయితే అప్పుడు పరలోక జీవితంలోనికి మనం రాగలం. I wanted to turn to Isaiah 55. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో చూడాలనుకుంటున్నాను. See, it says in verse 8, Isaiah 55 verse 8, యెషయా గ్రంథం 55:8వ వచనం. God says, my thoughts are not your thoughts, my ways are not your ways. దేవుడు ఇక్కడ చెప్తున్నారు, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. Now don't rush past that verse, think about it for a moment. దాని నుండి గబగబా మనం దాటి వెళ్ళిపోద్దు. దాని నుంచి కొంచెం ఆలోచన. Read the Bible slowly. మనం బైబిల్ నెమ్మదిగా చదువుదాం. My way of thinking, God says, is not your way of thinking. దేవుడు అంటున్నాడు, నేను ఆలోచించే ఆలోచనలు మీరు ఆలోచించే ఆలోచనలు. You think you should do my work in this way, that is not the way to do it. మీరు అనుకుంటున్నారు నా యొక్క పనిని ఈ విధంగా చేయాలని మీరు అనుకుంటున్నారు, కానీ అది నేను అలాగ అనుకోవటం లేదు. 99% of the way money is collected for Christian work in the world today is not God's way. ఆ 99% క్రైస్తవ పని గురించి కలెక్ట్ చేసే సొమ్ము అది దేవుడు ఉద్దేశించిన విధంగా. All these prayer letters that are sent for making money, that is not God's way of doing His work. ఈ ప్రార్థన ఉత్తరాలు అనేటువంటి పంపించేటువంటి ఆ యొక్క అడిగే విషయాలు అది దేవుని ఉద్దేశానికి కాదు. All this collecting of money in big public meetings, that is not God's way. ఈ యొక్క బహిరంగ కూటాల్లో సొమ్మును కలెక్ట్ చేయడం అనేది అది దేవుని ఉద్దేశం కాదు. Do you see Jesus ever doing it? యేసుప్రభువు వారు ఎప్పుడైనా అలా చేశారా? Today when people say a big crowd, they immediately think, we must take a collection. ఈ దినాల్లో ఏంటనుకుంటారంటే ఎక్కువ మంది ప్రజలు కూటానికి వచ్చినట్లయితే మనం ఇప్పుడు ఆ యొక్క కానుకలను మనం సమకూర్చొచ్చు అనుకుంటాం. In Luke 14:25, Jesus saw a big crowd. లోకసువార్త 14:25లో యేసుప్రభువు వారు జన సమూహాన్ని చూశారు. He didn't think of taking a collection. వెంటనే ఆయన అక్కడ ఆ యొక్క కానుకల్ని ఎత్తలేదు. He told them, if you don't die to yourself and hate your father and mother, you can't be my disciple. ఆ సమయంలో అన్నారు, నీవు నీ తల్లిని తండ్రిని నువ్వు ద్వేషించిపోయినట్లయితే నువ్వు నా శిష్యుడు కానేరమని చెప్పారు. Most of the crowd went away. ఆ సమయంలో జన సమూహాలు ఎంతో మంది వెళ్ళిపోయారు. We need more preachers like Jesus. ఎంతమంది ఉన్నారు యేసు వంటి. God says, my ways are not your ways. అందుచేత ఆయన అంటారు, నా యొక్క My way of thinking is totally different from your way of నా యొక్క thinking. తలంపులు నేను ఆలోచించే తీరు మీరు ఆలోచించే తీరుకు పూర్తిగా వ్యతిరేకం. Why do so many Christians who live such an earthly type of life? ఎందుకు అనేక మంది క్రైస్తవులు ఇటువంటి ఈ లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తారు? Because their way of thinking is God, the Holy Spirit has not changed their way of thinking. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి ఆలోచన తీరును పరిశుద్ధాత్మ దేవుడు మార్చలేదు. They think just like other people. వారు అనుకుంటున్నారు బయట ఉన్నటువంటి వారి వలె వాళ్ళు అనుకుంటున్నారు. How different is God's way of thinking from mine? నా యొక్క ఆలోచన తీరు దేవుని ఆలోచన కంటే ఎంత Is it వ్యత్యాసంగా ఉంది? just slightly different? అది కొంచెమే తేడాగా ఉందా? No. అదే కాదు. It says in verse 9, as the heaven is higher than the earth, so different is my way of thinking from your way of thinking. నా యొక్క ఆలోచన తీరు మీ ఆలోచన తీరు కంటే ఎంత వ్యత్యాసంగా ఉందంటే ఆకాశానికి భూమికి మధ్య ఉంటే వ్యత్యాసంగా ఉంది. So what is God saying? అదేం చెప్తుంది? My children, you may be born again. ఆయన అన్నారు, నా బిడ్డలారా మీరు తిరిగి Your sins జన్మించేవారు. are forgiven. మీ పాపములు But క్షమింపబడ్డాయి. your flesh is still not gone. అయితే మీలో ఉన్నటువంటి ఈ యొక్క మాంసం అనేది ఆ మాంస శరీరం ఇంకా That is why you are tempted so often. అందుచేతనే మీరు అతి తరచుగా శోధింపబడుతున్నారు. From your childhood, your mind has absorbed worldly ways of మీ thinking. చిన్నతనం నుండి కూడా మీ మనస్సు లేక మీ మెదడు మీ ఈ లోకాన్ని పూర్తిగా పీల్చుకుంది. Ways of selfishness and pride. ఆ యొక్క స్వార్థపరితమైనటువంటి ఆలోచనలు, గర్వం And dependence on influential people. పలుకుబట్టి కలిగినటువంటి వ్యక్తుల మీద ఆధారపడి And valuing earthly things. ఈ లోక విషయాలకు విలువ ఇవ్వడం. And from childhood you have grown and your mind has absorbed that way of thinking. That's how you think. అటువంటి ఆలోచన తీరును నీ యొక్క మనస్సు పూర్తిగా పీల్చుకుని ఉంచుకుంది. And now you try to live the Christian life and do Christian work with that way of thinking. అయితే ఇప్పుడు మీరు క్రైస్తవ పనిని ఆ యొక్క ఆలోచన తీరును బట్టి చేయాలనుకుంటున్నారు. That is the reason for all the confusion in Christianity. క్రైస్తత్వంలో ప్రతి విధమైన గలిబిలికి ఇదే కారణం. Their way of thinking is earthly. ఏంచేతంటే ఆ యొక్క ఆలోచన తీరు ఈ లోక సంబంధించిన. God's way of thinking is heavenly.
దేవుని ఆలోచన తీరు పరలోక సంబంధమైన. So if you want a heavenly life on earth, first of all, your way of thinking has to change. అందుచేత ఈ లోకంలో నీవు పరలోక జీవితాన్ని జీవించాలంటే నీ ఆలోచన తీరు పూర్తిగా మారాల్సి ఉంది. And I tell you, God's way of thinking is completely different from man's way of నేను thinking. మీకు చెప్తున్నాను, మానవుని యొక్క ఆలోచన కంటే దేవుని యొక్క తీరు పూర్తిగా Exact opposite. అది సంపూర్తిగా వ్యతిరేకం. Not slightly different, but exactly opposite. అదేదో కొద్దిగా వేరు కాదు కానీ పూర్తిగా వేరుగా ఉంది. According to our human way of thinking, God should make the church a mighty, strong, powerful group on the earth. మన మానవపరమైన ఆలోచన ప్రకారం ఈ లోకంలో సంఘాన్ని దేవుడు మంచి బలమైనటువంటి శక్తి కలిగిన సంఘంగా So that we can force people to be born again. మనం జనులను వాళ్ళు తిరిగి జన్మించాలని బలవంతం చేయగలిగేలా You ఉంటారు. know, there are many religions like that. అటువంటి మతాలు చాలా ఉన్నాయి. They go around forcing people to be converted to their religion. వారి మతంలోనికి ప్రజలను చేర్చుకోవడానికి వారు బలవంతం చేస్తూ ఉంటారు. All the people who accuse Christians of forcible conversion, అనేక మంది క్రైస్తవులు బలవంతంగా మతం మారుస్తున్నారని they don't understand Christianity at all. వారు క్రైస్తత్వం గురించి ఏమాత్రం అర్థం There చేసుకోరు. cannot be forcible conversion in Christianity. క్రైస్తత్వంలో బలవంతంగా క్రైస్తవం మార్చడం అనేది If లేదు. you force somebody to convert, he is not a Christian at all. నువ్వు ఎవరినైనా బలవంతంగా క్రైస్తవుగా మార్చాలంటే అది క్రైస్తత్వం కానే కాదు. True conversion is 100% voluntary, otherwise it's not a conversion. నిజమైనటువంటి క్రైస్తత్వం 100% స్వచ్ఛందంగా వచ్చేది. So all the false religions that have forcible conversion. ఆ తప్పుడు మతాలన్నీ అటువంటి బలవంతపు మత మార్పిడిని చేస్తాయి. God's way is that he makes us weak. దేవుని మార్గాలు ఏంటంటే మనల్ని ఆయన బలహీనపరుస్తాడు. Look at the examples he used. మనం ఉపయోగించే ఉదాహరణలు ఆలోచించు. I send you as sheep in the midst of wolves. ఆయన ఏమంటున్నారంటే, నేను తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని గొర్రెల వలె పంపిస్తున్నాను. See, if the world's population maybe 1% is born again, that's all. ఆ యొక్క ప్రపంచంలోని జనాభాలో 1% మాత్రమే తిరిగి జన్మించిన వారు ఉండొచ్చు. Probably less than that, I don't know. అంతకంటే తక్కువ కూడా ఉండొచ్చు, నాకు తెలియదు. Definitely not more than 1%. ఖచ్చితంగా 100% కంటే ఎక్కువ మాత్రం In కాదు. India, much less than 1%. ఇంకా భారతదేశంలో చూసినట్లయితే ఇంకా తక్కువ. So think of 99 wolves ఇప్పుడు ఆలోచించండి, 99 తోడేళ్లు and one little sheep going inside. ఆ వాటిలోనికి ఒక చిన్న గొర్రె వెళ్తుంది. Can you picture this in your mind? 99 wolves and one little sheep going in the middle of that. ఆ 99 తోడేళ్ల మధ్యకి ఒక చిన్న గొర్రె పిల్ల వెళ్ళడాన్ని మీ మనసులో ఊహించుకోగలరా? That's the church. అది సంఘం. And this church is trying to convert these wolves to become sheep. ఈ చిన్న గొర్రె పిల్ల ఈ యొక్క తోడేళ్లను గొర్రెలుగా మార్చడాన్ని ఆలోచించండి. And you try it in the animal kingdom. Try and put one sheep in the midst of 99 wolves and see what happens. ఈ యొక్క జంతువుల మధ్యన చూడండి, 99 తోడేళ్ల మధ్య చిన్న గొర్రె పిల్లని పంపించి చూడండి, ఏటవుతుంది? Impossible. అది అసాధ్యం. Unless that sheep has got a mighty lion standing as its friend nearby. అయితే ఆ గొర్రె పిల్ల ప్రక్కనే ఒక మంచి సింహం, భయంకరమైన సింహం ప్రక్కన ఉంటే అది ఏమో. Then it can tackle 10,000 wolves also. అప్పుడు 10,000 తోడేళ్ళైనా సరే That is the picture of the church. అది సంఘం యొక్క దృశ్యం. Lord, I am weak. ప్రభువా, నేను బలహీనుడు. I don't have any influential friends. నాకు ఎవరు పలుకుబడగలిగిన స్నేహితులు లేరు. I don't even have money. నాకు తగిన సొమ్ము లేదు. But I have you. అయితే నువ్వు నాకు నావు The ప్రభు. Lion of Judah, you are there with me. నువ్వు The Lion of యోధా Judah. గోత్రపు సింహానివి, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. You're with me. నువ్వు నాతో ఉన్నావు. And I'm not afraid of anybody. నేను దేనికి భయపడినా. The church is always pictured as a weak person. ఆ సంఘం ఎప్పుడు కూడా ఒక బలహీనమైన వ్యక్తి వలె అది చూపించబడింది. The disciples asked Jesus, who is the greatest in the kingdom of heaven? కొంతమంది శిష్యులు ప్రభువారిని అడిగారు, ఆ దేవుని రాజ్యంలో ఎవరు గొప్పవారు? Jesus picked up the smallest baby, maybe 1 year old. యేసు ప్రభువారు బహుశా 1 సంవత్సరం నుండి ఒక చిన్న బాలుని మీదకి You తీసుకున్నారు. see this one? దీన్ని చూసి ఇతన్ని చూసారా? This is the greatest in God's kingdom. దేవుని రాజ్యంలో ఇటువంటి చిన్న పసిబాలురే గొప్పవారు. Can a 1 year old child defend itself? ఒక సంవత్సరం ఉన్నటువంటి పసిబిడ్డ తన తాను రక్షించుకోగలడా? What does a 1 year old child have which you and I don't have? నీకు నాకు లేనిది ఆ 1 సంవత్సరపు పసిబిడ్డకు ఏమిటి? A pure heart. తనకి స్వచ్ఛమైనటువంటి పవిత్రమైన That is హృదయం. the greatest in God's kingdom. అది దేవుని రాజ్యంలో గొప్పది. Many Christians have not understood these things. అనేక మంది క్రైస్తవులు ఈ విషయాన్ని And that's why what they call faith is not faith at all. అందుచేతనే వారి విశ్వాసం చెప్పేది విశ్వాసం కానే కాదు. Faith is the helpless dependence of that sheep on that mighty lion to protect it from all the wolves. ఆ యొక్క విశ్వాసం అనేది ఆ యొక్క బలహీనమైనటువంటి గొర్రెపిల్ల ఆ యొక్క ఒక తన వెనుక నుండి గొప్ప సింహం మీద ఆధారపడ్డాడు. Faith is the trust of this little 1 year old child on its father and mother for everything. ఆ విశ్వాసం అనేది 1 సంవత్సరపు పసిబిడ్డ తన తల్లి తండ్రి మీద అన్ని విషయాలకు ఆధారపడ్డాడు.
Jesus used another picture. యేసు ప్రభువారు ఇంకొక He విషయాన్ని said church చెప్పారు. is like a widow who has to keep going to the judge for justice. ఆ సంఘం ఒక నిస్సహాయరాలైన విధవరాలు న్యాయం కోసం న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినటువంటి దృశ్యం. Luke chapter 18. లూకా సువార్త 18వ అధ్యాయం. I learned something from that parable. ఆ యొక్క ఉపమానం నుండి నేను ఒకటి నేర్చుకున్నాను. Not only the widow had no husband, ఆ విధవరాలకి భర్త లేకపోవడమే కాదు, she didn't have any children. ఆమెకు తగినంత మంది బిడ్డలు కూడా లేరు. If she had children, one of the children would have gone and fought with the judge for the rights of the house. ఎందుచేతంటే ఆమెకు బిడ్డలు ఉండినట్లయితే తన బిడ్డల్లో ఎవరికి వెళ్ళి ఆ యొక్క న్యాయాధిపతి న్యాయం కోసం అడిగేవారు. No son or daughter will send their aged mother to go to the judge. ఎందుచేతంటే ఏ వయసు వచ్చినటువంటి కుమారుడు గాని కుమార్తె గాని తన వయసు మళ్ళిన తల్లిని న్యాయాధిపతి Why did this old 65-year-old lady have to go to the judge? ఈ 65 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీ తనకు తనే తన న్యాయాధిపతి She had no husband, no children. ఆమెకు భర్త లేడు, బిడ్డలు లేరు. Can you picture a 65-year-old poor widow? ఆ 65 సంవత్సరాల బీద విధవరాలను మీరు And the ఆలోచించండి. neighbor is coming more and more into her property, taking over more of her property every day. తన పొరుగునున్న వారందరూ ఆమె ఆస్తిని ఆమె యొక్క స్థలాన్ని రోజు రోజుకి ఆక్రమించుకుంటున్నారు. Maybe he is the local director general of police. బహుశా ఆ పొరుగు వారు అక్కడ ఉన్నటువంటి పోలీసులో పెద్ద అధికారి. What can this helpless widow do? ఆ యొక్క సహాయం లేనటువంటి బీద విధవరాలు ఏం చేయగలరు? That is the picture Jesus used of the church. అది సంఘం గురించి యేసుప్రభువు వారు చూపించిన దృశ్యం. Helpless in the world. లోకంలో సహాయం లేనటువంటిది. All the people in the world are so powerful and mighty. ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా గొప్పవారు, శక్తిమంతులు. Why? ఎందుచేత? So that this widow will trust only in God. ఎందుచేతనంటే ఆ బీద విధవరాలు దేవునిని మాత్రమే ఆమె And that's what Jesus was teaching. Like this widow went to the judge, why don't you go to God like that? యేసుప్రభువు అదే చెప్తున్నారు. ఆ యొక్క నిస్సహాయరాలైన బీద విధవరాలు దేవుని దగ్గరికి ఎలా వెళ్ళిందో, న్యాయాధిపతి దగ్గరికి ఎలా వెళ్ళాలో నువ్వు దేవుని దగ్గరికి He వెళ్ళు. said your God will answer, your Father will answer you speedily. నీ యొక్క దేవుడు, నీ తండ్రి నీ యొక్క ప్రార్థనలకు అతి త్వరగా సమాధానం ఇస్తాడు. Strong people can't have faith. అందుచేత బలవంతులకు వారికి విశ్వాసం ఉండదు. Jesus always used this type of picture. యేసుప్రభువు వారు ఎప్పుడు ఇటువంటి ఆ దృశ్యాన్ని That's why he chose poor, unlearned people to be the leaders of his church. అందుచేతనే సంఘంలో బీదలు, బహు బలహీనులు అటువంటి వారు నాయకులుగా సంఘంలో ఉంటూ ఉంటారు. And this is why he said in Matthew 11:25, అందువల్లనే మత్తయి సువార్త 11:27 ఆయన ఈ విధంగా చెప్పారు. you know, he had done many miracles, verse 20, in many cities. 20వ వచనం మనం చూసినట్లయితే ఆయన అనేక అద్భుతాలు అనేక పట్టణాల్లో చేశారు. But they didn't repent. అయితే వారు పశ్చాత్తాపం చెందారు. What did they not do? వారు ఏం చేయలేదు. They did not repent, verse 20. 20వ వచనంలో వారు మారు మనసు They పొందలేదు. understood the message, they did not repent. దాన్ని మన ఆయన సందేశాన్ని విని కూడా వారు They పశ్చాత్తాపం. liked to hear Jesus preaching, but they didn't repent. యేసు ప్రభు వారి బోధనలు వినడానికి వారు ఇష్టపడ్డారు కానీ వారు మారు మనసు I have met a lot of people like that. అటువంటి వారిని చాలా మంది నేను Oh, కలుసుకున్నాను. Brother Zach, we really enjoyed your message. చాలా మంది అంటారు, సోదరుడు జాక్పన్ గారు మీ యొక్క సందేశాన్ని ఎంత Wonderful, wonderful. We never heard message like this. ఇటువంటి సందేశాన్ని మేము ఎప్పుడు వినలేదు. I say, all that great, brother. I'm not impressed with all that. అది మంచిదే కానీ నేను అటువంటి వాటిని బట్టి నేను ఎంతగా Have you repented? That's what I want to know. నాకు కావాల్సింది నువ్వు మారు మనసు పొందావు, అది నాకు కావాలి. There's no use coming and praising me for a wonderful message if you have not repented. నువ్వు మారు మనసు పొందకపోయినట్లయితే నేను ఎంత గొప్ప సందేశం ఇచ్చినా దాన్ని So మెచ్చుకోవాలి. Jesus said, woe unto you, Chorazin, verse 21. Woe unto you, Bethsaida. అక్కడ 21వ వచనం చూస్తాం, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా అని And he చెప్తున్నారు. condemned Capernaum also in verse 23. 23వ వచనం కపెర్నహూమును కూడా ఆయన ఖండించాడు. And he said, Sodom and Gomorrah will be better off than you. సొదొమ గొమొర్రాలు నీకంటే మేలని చెప్తున్నాను. And then he said, అప్పుడు ఆయన అంటున్నాడు, you know, Capernaum, Bethsaida, Chorazin, they were all full of very clever people. ఇక్కడ బెత్సైదా, కొరాజీనా వాళ్ళందరూ కపెర్నహూము వీళ్ళందరూ చాలా తెలివైనటువంటి ఉన్న ప్రదేశాలు. And then he looked at his poor, uneducated Peter and James and John, these fishermen. ఆయన ఏ మాత్రం విద్య లేనటువంటి పేతురు, యోహాను, యాకోబు లాంటి ఆయన శిష్యులు And he looked at all the clever people in Bethsaida and Chorazin and all. ఆ బెత్సైదా, కొరాజీనా అటువంటి పట్టణాల్లో నుండి గొప్ప జ్ఞానుల వైపు ఆయన చూశారు. And he said in verse 25, 25వ వచనంలో ఆయన చెప్తున్నారు, I praise you, Father, that you have hidden these things from all these clever, intelligent people and revealed them to these little babes. ఆయన అంటున్నారు, తండ్రి జ్ఞానులైన వీరందరికీ మరుగుపరిచి పసిబాలుర వంటి వీరికి నీవు వాటిని నువ్వు బయలుపరిచావంటున్నారు. Cleverness and intelligence is a big advantage if you want to get a job in the world. ఈ యొక్క
ఈ గొప్ప జ్ఞానము తెలివితేటలు ఇవన్నీ మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి or to get good marks in college. లేకపోతే కాలేజీలో మంచి మార్కులు But in సంపాదించుకోవడానికి. the kingdom of God, it is actually a handicap to be clever and intelligent. అయితే దేవుని రాజ్యంలో నీకున్నటువంటి వివేకము ఈ యొక్క జ్ఞానము నీకు ఒక ఆటంకంగా ఉంటాయి. You have to become like a babe. నువ్వు పసిబిడ్డగా అవ్వాల్సి ఉంది. If you depend on your cleverness and intelligence, you will go astray in understanding the Bible. నీవు నీ జ్ఞానం మీద నీ తెలివితేటల మీద నువ్వు ఆధారపడినట్లయితే బైబిల్ అర్థం చేసుకోవడంలో నువ్వు త్రోవ తప్పిపోతావు. I've seen many clever, intelligent people whose homes are like hell. నాకు తెలుసు అనేక మంది జ్ఞానవంతులు తెలివితేటలు గలవారి వారి యొక్క గృహాలు చూసినట్లయితే నరకంగా. And I've seen some simple poor people whose homes are like heaven. అయితే నేను చూసింది ఏంటంటే కొంతమంది బహు బేదలైన వారు బహు విద్యావిహీనులు అటువంటి వారి గృహాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. The husband is clever, educated, the wife is clever and educated, and they got intelligent arguments with each other. ఆ భర్త మంచి జ్ఞానవంతుడు వివేకవంతుడు అయినట్లయితే ఆ భర్త మంచి జ్ఞానవంతురాలు వివేకవంతురాలు అయితే వారి మధ్యన ఆ యొక్క వాగ్వివాదాలు ఉంటాయి. God has hidden his truths from the clever and the intelligent. దేవుడు ఈ యొక్క సత్యాలను జ్ఞానవంతులు వివేకుల దగ్గర నుండి మరుగుపరిచాడు. You say, but brother, what shall I do? I'm an intelligent person. సహోదరుడు నన్ను ఏం చేయమంటారు? నేను జ్ఞానవంతుడాలని లేకపోతే వివేకవంతుడిని? Yeah, unfortunately, I was also born as an intelligent person. What to do? నేను కూడా దురదృష్టవశాత్తు నేను అలానే జన్మించాను, వివేకవంతుడిగా జన్మించాను, ఏం చేయాలి? And I said, Lord, what shall I do? I did not create my intelligence. You gave it to me when I was born. నేను దేవుని అడిగాను, ప్రభువా నేను నన్ను సృష్టించినప్పుడు నువ్వే నన్ను ఇలా సృష్టించావు. The Lord said, be like a babe. దేవుడు అన్నాడు, నువ్వు అవుతున్నప్పుడు పసిబిడ్డగా మారు. Don't depend on your intelligence. నీ స్వంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడదు. Come to me like a baby and say, Lord, I don't know your ways. నా దగ్గరకు వచ్చి, ప్రభువా తండ్రి నాకు తెలియదు, నీ మార్గాలు నాకు తెలియజేయని అడుగు. And that's what I've done for more than 35 years. గత 35 సంవత్సరాలకు పైగా నేను అదే పని చేస్తున్నాను. When I read the Bible, నేను వాక్యాన్ని చదువుతాను. I said, Lord, my intelligence is okay for mathematics and physics and all that. నాకున్నటువంటి ఈ యొక్క వివేకము జ్ఞానము నాకు గణిత శాస్త్రం గురించి విజ్ఞాన శాస్త్రం సరిపోతుంది. When I come to your book, నీ యొక్క పుస్తకం దగ్గరకు వచ్చినప్పుడు I don't know anything. నాకు ఏమీ తెలియదు. I'm like a baby who knows nothing. ఏమీ తెలియనట్టు ఒక పసిబిడ్డగా వచ్చాను. I'm like a donkey who's stupid. ఒక బుద్ధి లేనటువంటి ఒక గాడిదలా వచ్చాను. If you don't teach me by your spirit, I'll never know your word. నీ యొక్క ఆత్మతో నీవు నాకు బోధించకపోయినట్లయితే నీ వాక్యం నాకు ఏది అర్థం కాదు. That's how I came to the Lord more than 40 years ago. That's how I come to the Lord today. గత 40 సంవత్సరాల క్రితం దేవుని దగ్గరికి నేను ఆ విధంగా వచ్చాను, ఈనాడు అదే విధంగా వస్తున్నాను. That is how God gives me the most amazing revelations in his word, which I never read anywhere. ఆ విధంగానే దేవుడు నాకు ఎంతో అద్భుతమైనటువంటి ప్రత్యక్షతను నాకు దేవుడు అనుగ్రహించాడు. It changes my life. అవి నా జీవితాన్ని మార్చాయి. You can have that also. నీవు కూడా అటువంటి పొందుకోవచ్చు. Come like a baby. పసిబిడ్డగా మీరు Acknowledge that you're stupid in spiritual things. ఈ ఆత్మీయ విషయాల్లో నీవు బుద్ధిహీనులని మీరు ఒప్పుకోండి. See, there's a verse in James in chapter 2. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూసినట్లయితే, It's interesting, these verses. ఈ యొక్క వచనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. James says, listen, my beloved brethren. అక్కడ యాకోబు అంటున్నాడు, నా ప్రియమైన సహోదరులారా వినండి అంటున్నాడు. Why does he have to say that? ఎందుకు ఆయన అలా చెప్పాలి? I mean, everybody's reading his letter. ప్రతి వారు కూడా ఆయన యొక్క రాసిన ఉత్తరాన్ని, But in the middle of his letter, he says, listen to this. ఆ పత్రికలో ఆయన మధ్యలో ఆయన అంటున్నాడు, It's దీని like, గురించి వినండి. father writes to his son, ఒక తండ్రి తన కుమారుడికి, my dear son, this. నా ప్రియమైన కుమారుడా ఇవన్నీ And then one paragraph, he says, now listen to this. ఒక పారాగ్రాఫ్ లో ఆయన అంటాడు, దీని గురించి నువ్వు విను. It's very important. ఇది చాలా ముఖ్యమైనది. James 2 verse 5. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. Listen, my beloved brethren. నా ప్రియ సహోదరులారా వినండి, ఆలకించుడి. Didn't God choose the poor people of this world to be rich in faith? ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, And didn't he choose the poor of the world to be heirs of the kingdom which he has promised to those who love him? ఆ తండ్రి ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా నుండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? Why did he choose the poor people in this world for that? ఎందుకొరకు దేవుడు ఈ లోకంలో ఉన్న భేదవారిని దానికి తొలగించుకున్నాడు? Somebody said, God must be loving the poor people because he made so many of them. ఎంచేతంటే దేవుడు అనేక మంది భేదలను ఆయన చేశాడు కాబట్టి ఆయన వారిని ప్రేమిస్తున్నాడు అన్నాడు. There is very few rich people in the world. ఎంచేతంటే లోకంలో చాలా కొద్ది మంది ధనికులు ఉన్నారు. He has chosen the poor of the world rich in faith. అయితే ఆ విశ్వాసంలో ధనికులైనటువంటి భేదలను ఆయన ఇష్టపడుతున్నాడు.
I have responsibility for about 50 churches, నాకు సుమారు 50 సంఘాల మీద నాకు which బాధ్యత. we planted ourselves. అది మాకు మేలుగా మేము And most of them are in the poor villages in Tamil Nadu. వాటిలో చాలా ఎక్కువ తమిళనాడులో చాలా భేదకరమైనటువంటి పరిస్థితులు. Thousands of believers who don't know one word of English, వేల కొద్ది విశ్వాసులకు ఒక ఇంగ్లీష్ లో ఒక ముక్క కూడా రాదు. who never been to college. వాళ్ళు ఎప్పుడు కాలేజీలకు వెళ్ళలేదు. Many of them are not even finished school. వారు స్కూల్ చదువును కూడా పూర్తి చేయలేదు. I have been amazed at their faith. కానీ వారి విశ్వాసం చూసినప్పుడు నేను ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉంటాను. They are the ones who challenged me in faith. వారు నిజంగా నన్ను విశ్వాసం ఎంతగానో పురికొల్పారు. More than all the rich, educated people in our city churches. మా యొక్క పట్టణ సంఘంలో ఉన్నటువంటి మా విశ్వాసుల కంటే వారు నన్ను ఎంతగానో ఉద్రేకపరిచారు. When I want to increase my faith, I don't go to the rich, educated people in the cities. నా యొక్క విశ్వాసాన్ని నేను పెంచుకోవడానికి వెళ్ళాలంటే మా పట్టణంలో ఉన్న మా సంఘాల మధ్యకి నేను I go to the poor, uneducated people in the villages who know Jesus. యేసును తెలిసినటువంటి ఆ భేద పల్లెల్లో ఉన్నటువంటి విశ్వాసుల మధ్యకి వెళ్తాను. Because they face so many circumstances where they need God. ఎందుకంటే వారికి అనేక పరిస్థితుల్లో దేవుడు అవసరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులను వారు ఎదుర్కొంటారు. You think of this. దీని గురించి ఆలోచించండి. If you have a problem in your life, మీ జీవితంలో ఒక సమస్య వచ్చింది, some trouble with a neighbor or something else, మీ యొక్క పొరుగు వారితో ఇంకేదో సమస్య వచ్చినప్పుడు, you're in a city, you're an educated person, maybe you know some influential MP or police officer or somebody, you know that. నీవు పట్టణంలో ఉన్నావు, చదువుకున్న వాడివి, నీకు ఈ పట్టణంలో ఉన్నటువంటి ఒక ఎంపీఓ లేక పోలీస్ ఆఫీసర్ నీకు తెలిసిన వారు ఉన్నారు. But what happens when a poor, helpless person in this country faces the same problem? ఈ దేశంలో అటువంటి పరిస్థితిని ఒక భేదవాడు ఎదుర్కొన్నట్లయితే ఏ విధంగా ఉంటుంది? You know what happens. ఏటవుతుంది? The poor people are treated so badly. ఇంచేతంటే ఆ భేదలైన వారు వారిని చాలా నికృష్టంగా. But when that poor person has come to faith in Christ, అయితే అటువంటి భేద వ్యక్తి క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే he has more power than you. అప్పుడు అతనికి నీకంటే ఎక్కువ. You may know the MP and the police officer, but that man knows God. నీకు ఆ ఎంపీఓ లేకపోతే పోలీస్ ఆఫీసర్ నీకు తెలిసి ఉండొచ్చు కానీ ఆ వ్యక్తికి దేవుడు తెలుసు. You depend on some influential man to help you. That man trusts God to help him because he's got nobody else to help him. ఎందుకంటే నీవైతే సహాయం చేయడానికి ఆ యొక్క పలుకుబడిగల వ్యక్తి మీద ఆధారపడతావు కానీ అతను దేవుని మీద ఆధారపడతాడు. And after you face 10 problems like that, నీవు అటువంటి 10 సమస్యలు ఎదుర్కొన్నావు, your faith in that man increases. He's helped you every time. అతని యొక్క విశ్వాసం తనకి, your faith in that influential man. నీ యొక్క విశ్వాసం నీకు సహాయం చేసి ఆ పలుకుబడిగల వ్యక్తి మీద ఆ విశ్వాసం ఎదుగు. But that poor man in 10 situations, every time he's trusted God and God has helped him. కానీ ఆ భేదవానికి 10 సమస్యలో కూడా దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడి మీద విశ్వాసం పెరుగుతుంది. After 10 years, whose faith is more, yours or that man's? ఆ 10 సంవత్సరాల తర్వాత ఎవరి విశ్వాసం అధికవుతుంది, నీదా లేక ఆ భేదవానిదా? That's why the poor of the world become rich in faith. అందుచేతనే ఈ లోకంలో భేదవారి విశ్వాసంలో వారు ధనికులు. Or somebody is sick in your house and you have to the hospitals are so expensive now. నీవు ఉదాహరణకి నీ యొక్క ఇంటిలో ఎవరికి బాగోలేదు, అస్వస్థ చేసింది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. And you know you stay there 10 days, you have to pay 60,000-70,000 rupees. నువ్వు 10 రోజులు హాస్పిటల్లో ఉంటే 60,000-70,000 కట్టాల్సి ఉంటుంది. But that's no problem for you. You just take out a checkbook and write 70,000 rupees. అది నీకు సమస్య కాదు. ఇంచేత నువ్వు చెక్ బుక్ తీసి దాంట్లో సంతకం పెట్టి ఇచ్చేస్తావు. You don't need God, you only need your bank account. ఇంచేత నీకు దేవుడు అవసరం లేదు, నీకు ఆ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. But that poor fellow, when his wife is sick, అయితే ఆ భేదవానికి తన భార్య అస్వస్థరాలు, he doesn't have 70 rupees in his bank account. అతని యొక్క బ్యాంక్ అకౌంట్ లో 70 రూపాయలు కూడా. What is he going to do? ఏం చేస్తాడు అతను? He has to go to some government hospital where he gets sicknesses which he didn't have when they go in. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళినట్లయితే అతనికి లేని రోగాలు కూడా అక్కడ. So he doesn't know what to do. అతను ఏం చేయాలో తెలియదు. He doesn't have money. అతనికి డబ్బు లేదు. He prays. అతను ప్రార్థిస్తాడు, God, you're my father. దేవుడా నీవే నా తండ్రి, I'm your child. నేను నీ బిడ్డను. You want my wife to be sick and die? నా భార్య ఈ విధంగా రోగగ్రస్తమై చనిపోవడం నువ్వు ఆలోచించి, You know I don't have money. నీకు తెలుసు నాకు డబ్బు లేదని. Won't you do something? నువ్వు నాకేమో చేయవా? God does a miracle for him. దేవుడు తప్పనిసరిగా ఒక అద్భుతాన్ని చేస్తాడు. After 10 experiences like that, అటువంటి 10 అనుభవాలు అయిన తర్వాత, and after you have spent about 3 lakhs on treatment, నీవైతే నీ యొక్క ఆ యొక్క రోగ విధానానికి ఒక 3 లక్షలు ఖర్చు and పెట్టినప్పుడు he has trusted God అతడు దేవుని మీద and ఆధారపడ్డాడు, experienced God's miracles. దేవుని యొక్క అద్భుతాలను అనుభవించాడు. After 10 years, who will have more faith, you or he? 10 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరికి ఎక్కువ విశ్వాసం ఉంటుంది, నీకా భేదవానికా? You see why God has chosen the poor of the world rich in faith? ఎందుకు దేవుడు ఈ లోకంలో భేదలను విశ్వాసం అధికంగా చూస్తున్నాడు? Your wealth and your influence is actually a handicap.
నిజానికి నీకున్నటువంటి సంపద, నీకున్నటువంటి పలుకుబడి నీ విశ్వాసానికి ఆటంకంగా ఉంటుంది. I remember when I started serving the Lord. నేను దేవుణ్ణి సేవించడం మొదలుపెట్టిన I was only 26 years old. అప్పుడు నాకు 26 సంవత్సరాలు మాత్రమే And ఉన్నాయి. everybody said, ప్రతివారు చెప్పారు, Brother Zach, you got to go to Bible school. ఆ సోదరుడు జాక్పన్ గారు మీరు బైబిల్ స్కూల్ Otherwise, వెళ్ళాలి. people won't accept you. అప్పుడు మాత్రమే జనులు నిన్ను అంగీకరిస్తారు. I said, fine. మంచిదే. Jesus never went to Bible school. యేసు ప్రభువారు ఎప్పుడు బైబిల్ స్కూల్ కి He వెళ్ళలేదు. never sent any of his apostles to Bible school. ఆయన తన అపొస్తలులను ఏ బైబిల్ స్కూల్ కి పంపించలేదు. No true prophet in the whole Bible ever came from a Bible school. బైబిల్లో ఉన్నటువంటి ఏ నిజమైన ప్రవక్త కూడా ఎప్పుడు ఏ బైబిల్ స్కూల్ నుండి రాలేదు. Only some false prophets came out of the Bible school. బైబిల్ స్కూల్ నుండి కొంతమంది అబద్ధ ప్రవక్తలు మాత్రం బయటకు. I don't want to be one of them. నేను వారితో ఒకరిగా ఉండదలుచుకోలేదు. You know all those false prophets you read in the Old Testament? పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ అబద్ధ ప్రవక్తలు అందరూ ఎక్కడి నుండి వచ్చారో మీకు తెలుసా? There was a school of the prophets. అప్పుడు ప్రవక్తలకు ఒక పాఠశాల ఉండేది. You read about it in 2 Kings. రెండవ రాజుల గ్రంథంలో నీవు దాని గురించి చదవచ్చు. And the students there were called junior prophets or sons of the prophets. ఆ ప్రవక్తలను ఆ యొక్క తర్వాత ప్రవక్తల కుమారులని పిలువబడేవారు. They were not like Elisha who learned from Elijah. ఏలియా నుండి నేర్చుకునే ఎలీషా వంటి వారు కాదు వారు. They had a Bible school. వారికి ఒక బైబిల్ స్కూల్ ఉంది. And they were building one Bible school building and they lost the axe and they had to come to Elisha to get the axe out of the river. వారు ఒక బైబిల్ స్కూల్ కట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆ యొక్క గొడ్డలి నీటిలో పడిపోయి నదిలో పడిపోయింది. ఆ ఏలియా యొక్క ప్రార్థన మరలా గొడ్డలిని వెనక్కి. When there's a real problem, you have to go to a true prophet, not these Bible school principal and all cannot help. నిజమైనటువంటి ప్రవక్త అయితే ఇంకొక దగ్గర ప్రవక్త దగ్గరికి వెళ్తారు కానీ బైబిల్ స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరికి అక్కడికి రారు. And these people came out with their degrees and they became prophets in the king's palace. వీరు ఆ యొక్క డిగ్రీలు సంపాదించుకుని ఆ యొక్క రాజుల యొక్క రాజ ప్రాసాదంలో వారు ఆ యొక్క ప్రవక్తలుగా ఉంటున్నారు. They were all false prophets. వారందరూ అబద్ధ ప్రవక్తలు. So I said, I'm not going to go to Bible school. అందుచేత నేను I said 99% of God's children never get a chance to go to Bible school. దేవుని బిడ్డలైనటువంటి 99 మందికి బైబిల్ కాలేజీలకు వెళ్ళే అవకాశం లేదు. I want to be an encouragement to those 99%. ఆ 99 మందికి నేను ఒక ప్రోత్సాహకరంగా ఉండాలనుకుంటున్నాను. To show in my lifetime that you can serve the Lord without going to a Bible school. బైబిల్ స్కూల్ కి వెళ్ళకుండా దేవునిని సేవించవచ్చని చూపించడం కొరకే నేను బైబిల్ స్కూల్ కి వెళ్ళాను. I said, I'm going to trust God to teach me His word. నేను దేవుని నమ్మాను, ఆయన వాక్యాన్ని నాకు బోధించాను. I'm not going to trust in man. నేను మానవుని మీద ఆధారపడలేదు. Cursed is the man who leans upon man for anything. దేని గురించైనా మానవుని నమ్ముకున్నవాడు శాపగ్రస్తుడు. Blessed is the man who trusts in the Lord. యెహోవా నమ్ముకున్నవాడు ఆయన దీవెనపడేవాడు. It's the Lord who showed me from His word that I can live a heavenly life on earth. దేవుడు ఆయన వాక్యం నుండి చూపించినప్పుడు మాత్రమే నేను ఈ లోకంలో పరలోక జీవితాన్ని జీవించగలను. It's the Lord who showed me Romans 6:14 that sin shall not rule over you because you are under grace. రోమాపత్రిక 6:14 పాపము నీ మీద నీవు కృప కింద ఉన్నావు కాబట్టి పాపము మీ మీద ప్రభుత్వం చేయదని అది చూపించాడు. Like when Joshua was going into Canaan, యెహోషువ కనానులోకి వెళ్ళేటప్పుడు the Lord gave him a promise. దేవుడు ఆయనకు వాగ్దానాన్ని ఇచ్చాడు. In Joshua chapter 1 you read it. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం మీరు చదవచ్చు. You see all those giants, Joshua? నీవు ఆ యొక్క బలవంతులు నువ్వు చూస్తున్నావా? 3 feet taller than you. వాళ్ళు నీకంటే 3 అడుగులు ఎత్తుగా ఉన్నారు. No man will be able to stand before you all the days of your life. అయితే నీ జీవిత కాలం అంతా వారిలో ఎవరు కూడా నీ ముందు నిలవలేరు. No man will be able to stand before you all the days of your life. నీ జీవిత కాలం అంతా ఏ మానవుడు కూడా నీ ఎదుట నిలవలేడు. As I was with Moses, I will be with you. నేను మోషేకి ఏ విధంగా తోడుగా ఉన్నానో నీకు అదే విధంగా తోడుగా ఉంటాను. What a promise that is. ఇటువంటి వాగ్దానం. Are you familiar with that verse? మీరు ఆ వచనం బాగా పరిచయం అయిందా మీకు? It's a tremendous promise. అది గొప్ప అద్భుతమైనటువంటి వచనం. Joshua chapter 1 verse 5. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. No man will be able to stand before you all the days of your life. నీవు బ్రతుకు దినములని ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును. Just as I've been with Moses, I'll be with you. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు I will not fail you or forsake you. నిన్ను విడువను నిన్ను ఎడబాయను. Be strong and courageous. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. Not only you, but you will give your people also possession in this land. వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేస్తావు. Not only you will lead the people also into this land. నీవు మాత్రమే కాదు నీతో ఉన్న ప్రజలు కూడా నీవు ఈ యొక్క ప్రదేశం తీసుకు. Now I'll tell you how the Lord spoke that verse to my heart. ఈ వచనం నా హృదయంతో ఎలా మాట్లాడాడో నేను మీకు చెప్తాను. Translating it into New Testament language. ఇది నూతన నిబంధన ఆ యొక్క పదప్రాయంలోని పదజాలంలోని నేను తీసుకున్నాను. Joshua 1:5. యెహోషువ 1వ అధ్యాయం 5వ వచనం.
That's what the Lord spoke to me. దేవుడు నాతో మాట్లాడింది. No sin will be able to stand before you. నీ ఎదుట ఏ పాపము నిలువ నేరదు. Every sin will come under your feet. ప్రతి పాపం కూడా నీ పాదాల కిందకు వస్తుంది. As I was with Jesus, I will be with you. నేను యేసు ప్రభువుకి ఏ విధంగా తోడుగా ఉన్నానో నీకును అలాగనే తోడుగా ఉంటాను. Father, as you were with Jesus, you'll be with me. తండ్రి, నువ్వు యేసుకు తోడుగా ఉండినట్లుగా నీవు నాకు తోడుగా ఉంటావు. I will not fail you or forsake you. నేను నిన్ను విడువను ఎడబాయను. When you stand in any pulpit, I will stand with you. నువ్వు ఎటువంటి పుల్పిట్ మీద నిలబడినా నేను నీకు తోడుగా ఉంటాను. My spirit will give you the words. నా ఆత్మ నీకు మాటలు ఇస్తుంది. Be strong and bold. నీవు ధైర్యం కలిగి బలంగా ఉండు. And not only you will enter into this land, you will lead many other people into this land as well. నీవు మాత్రము ఈ దేశంలో ప్రవేశించడం కాదు కానీ అనేకులను ఇటువంటి జీవితంలోకి తీసుకొస్తావు. Is that only for me? అది నా కొరకు దేవుడు ఇచ్చిన మాట. You can claim that. నీవు కూడా దాన్ని అడగొచ్చు. If you have faith. నీకు విశ్వాసం లేనట్లయితే. If you don't have faith, you get nothing in the Bible. నీకు విశ్వాసం లేకపోయినట్లయితే బైబిల్లో రాసింది ఏది నువ్వు పొందుకోలేవు. You know, all the promises in the Bible are like checks. బైబిల్లో ఉన్నటువంటి వాగ్దానాలన్నీ ఈ చెక్కులు వంటివి. Somebody sends you a check, 10,000 rupees. ఎవరో నీకు 10,000 రూపాయలు అని రాసించిన చెక్కును పంపిస్తారు. In America, they print checks on with beautiful pictures of landscapes and flowers and all that. ఈ దినాల్లో మంచి అందంగా కనబడే ఆ యొక్క ప్రదేశాల బొమ్మలు లేకపోతే పువ్వుల బొమ్మలు ఉన్నటువంటి పత్రాల మీద వస్తున్నాయి. Suppose you get many checks like that from some wealthy person. నీకు ఒక ధనవంతుని దగ్గర ఉన్నటువంటి చెక్కులు అనేకమైన మీకు వచ్చాయి అనుకోండి. 10,000 rupees. 10,000 రూపాయలు. 100,000 rupees. లేక 500,000 rupees. లేక 5 లక్షల రూపాయలు. And you frame them up and say, "These are nice pictures, sir. Put it on the wall." ఏం చేద్దంటే చూడడానికి అందంగా మంచి డిజైన్లు ఉన్నాయి కాబట్టి నువ్వు ఫ్రేమ్ పెట్టుకుని గోడకు తగిలించుకుంటే. And you live in a hut. నువ్వు ఒక పూరి గుడిసెలో ఉంటున్నావు. What do you get from those checks? వాటి నుండి ఆ చెక్కులు నువ్వేంటి నువ్వు సాధించు? Nothing. ఏమీ లేదు. I heard a story. నేను ఒక కథను An old widow lady in India whose son was in America. ఒక ఒంటరిగా ఉన్నటువంటి ఒక స్త్రీ తాలూకా కుమారుడు అమెరికాలో She was పనిచేస్తుంది. living in a small little hut. ఆమె చాలా చిన్న పూరి గుడిసెలో ఉంటుంది. Somebody visited her. ఆమెను ఎవరో దర్శించారు. Hey, your son is so rich there, he doesn't send you any money? ఏంటి నీ కుమారుడు అమెరికాలో ఎంత ధనికంగా జీవిస్తున్నాడో ఆయన నీకేం సొమ్ము పంపించడం లేదా? He never sent me any money till today. ఈ నాటి వరకు మాత్రం ఏది పంపించదు. Last 3 years, all he sent me is some beautiful pictures. గత 3 సంవత్సరాలుగా ఆయన ఏదో మంచి బొమ్మలను పంపిస్తున్నాడు. Every month he sends me some little thing with a beautiful picture of flowers and landscapes and all that. ప్రతి నెల కూడా మంచి పువ్వులు మంచి వృక్షాలు ఉన్నటువంటి మంచి బొమ్మలు ఆయన పంపిస్తున్నాడు. What do you do with them? ఏం చేస్తున్నావు వాడు? Oh, they're such nice pictures. I just keep them in the drawer. ఇంచంటే చక్కని బొమ్మలు ఉన్నాయి కాబట్టి నేను వాటిని లోపల This దాచుకుంటాను. man said, "Let me see them." ఏది చూడండి ఒకసారి. He said, "These are all checks. ఆయన అంటున్నాడు ఇవన్నీ చెక్కులు. $5,000. $5,000, $10,000. $10,000. Why are you living in this hut? Go and put it in the bank and live comfortably." అరే ఎందుకు నువ్వు ఇటువంటి పూర్వీకులు తీసుకెళ్లి బ్యాంకులకు ఇచ్చినట్లయితే నువ్వు ఎంత చక్కగా జీవించొచ్చే. That is the condition of many believers. అనేక మంది విశ్వాసుల యొక్క పరిస్థితి అలా ఉంది. Sin shall not have dominion over you. పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. We'll paint a nice verse and with a flower and all that and hang it in the wall. అటువంటి వచనాన్ని మంచి డిజైన్ ఉన్నటువంటి ఒక కాగితానికి పెట్టి మనం తగిలిస్తున్నాం ఇంటికి. Fear not. భయం పడొద్దు. Lovely verse. 2-3 flowers and we'll put it on the wall. మంచి అద్భుతమైన మాటలు దానికి మంచి పువ్వులు తగిలించి అక్కడ మనం And you live in fear all the time about circumstances and all types. కానీ మనం ఆయా సమయాల్లో భయంతో జీవిస్తున్నాం. Brothers and sisters, సహోదరు సహోదరు, you know what faith is? విశ్వాసం అంటే ఏంటో తెలుసా? Take the back of that check, sign it, take it to the bank of heaven, and say, "Give it to me." ఆ చెక్ తీసుకుని వెనక సంతకం పెట్టి బ్యాంకుకి ఇచ్చి నాకు ఇవ్వండి అని అడగండి. Jesus' signature is already on the front. ఇంచేతంటే దాని ముందు యేసుక్రీస్తు వారి సంతకం అప్పుడే ఉంది. Shall I show you that in scripture? అది మీకు వాక్యంలో చూపించమంటారా? Jesus' signature is on the front. 2 Corinthians chapter 1 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం and verse 20. 20వ వచనం. As many as are the promises of God, and there are many thousands in the Bible, as many as the promises of God in Christ, they are yes. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్ని కూడా అక్కడ ఏమని చెప్పబడి ఉందంటే క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. In Christ they are yes means Jesus' signature is on it. క్రీస్తులో అవునట్టుగా ఉన్నాయి అంటే దాని అర్థం అవన్నీ యేసుక్రీస్తు వారి సంతకం అప్పుడే అక్కడ ఉన్నది అని. And therefore he says, అందుచేతనంటున్నాడు, you put your signature at the back.
అందుచేత నీ సంతకాన్ని దాని వెనుక నువ్వు పెట్టు. That is the meaning of saying, add your amen to that. అందుచేత అది దానికి Verse 20, the last part. అక్కడ మన తెలుగులో ఫుట్ నోట్ లో ఉంది, ఆమేన్ అని చెప్పాల్సి ఉంది అని For the చెప్పాలి. glory of God. అది దేవుని మహిమ కొరకు అవునన్నట్టుగా చెప్పాలి. He has already said yes. ఆయన అప్పుడే అవునని చెప్పారు, సంతకం చేసి. You say amen. మనం దానికి ఆమేన్ అని చెప్పాలి, అవును అని చెప్పాలి. Do you know the meaning of the word amen? ఆమేన్ అన్న దానికి అర్థం ఏంటో మీకు తెలుసా? You know, Christians use so many meaningless words. క్రైస్తవులు అనేక అర్థం చేసుకోలేని, అర్థం లేని మాటలు పలుకుతూ ఉంటారు. I heard one European man in one meeting in Kerala ఒక మారు కేరళలో ఒక యూరోప్ నుండి వచ్చినట్టు ఒక ఆయన ఈ విధంగా saying, he heard everybody say stotram, so he said stotram. He said stotram. స్తోత్రం స్తోత్రం అని చెప్తున్నాడు. I said, do you know the meaning of stotram? నేను అడిగాను, స్తోత్రం అంటే నీకేం తెలుసా? Say may I ask people, Christians, అదే విధంగా నేను do అడుగు, you know the meaning of hallelujah? నీకు హల్లెలూయా అనే దానికి అర్థం తెలుసా? It's not a Telugu word, it's not an English word. అది తెలుగు మాట కాదు, ఇంగ్లీష్ మాట కాదు. What does hallelujah mean? హల్లెలూయా అంటే అర్థం ఏంటి? You have said it so many times in your life. What does it mean? నువ్వు అనేక మార్లు ఆ మాటను అన్నావు నీ జీవితంలో, దాని అర్థం There ఏంటి? are some people who have the habit of saying hallelujah, 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 hallelujah. కొంతమందికి అది ఒక అలవాటు, హల్లెలూయా 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 అనడం. Even they don't know what the meaning of it is. వారికి కూడా తెలియదు దాని అర్థం. Now I'll tell you. నేను చెప్తున్నా, This is a Hebrew word. అది హెబ్రూ భాషలో Hallel means praise. హల్లె అంటే స్తుతి. Yah is the short for Jehovah, which is the Lord. యా అన్న మాట, యెహోవా అన్న మాటకు అది షార్ట్ కట్ అన్నమాట. Hallelujah means praise the Lord. హల్లెలూయా అంటే అది దేవునికి స్తోత్రం అని. And then there are other people who in their songs also say Hosanna, Hosanna, Hosanna. అలాగే కొంతమంది పాటల్లో హోసన్నా 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 అని A పాడుతారు. nice tune, they shake their heads and all that, but what is the meaning of it? చాలా మంది ఆ యొక్క రాగానికి లయబద్ధంగా బుర్రలు ఊపుతుంటారు. దాని అర్థం ఏంటి? You remember you're talking to your father. నువ్వు గమనించండి, అది మీరు దేవునితో మాట్లాడుతున్నారు. Don't say meaningless words to him. ఆయనకి అర్థం లేని మాటలు మాట్లాడొద్దు. Suppose you say Hosanna, 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 Father. హోసన్నా 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 తండ్రి. And the Lord asks you, did you understand what you told me just now? నువ్వు నాకు చెప్పింది ఏంటో నీకు తెలుసా అని దేవుడు అడిగితే, No, I don't know. It was a nice tune. Everybody was singing it, so I also sang it. నాకు దాని అర్థం తెలియదు, అందరూ పాడుతున్నారు మంచి చక్కగా, నేను బుర్ర We ఊపుతున్నా. don't realize we are talking to God when we sing, when we pray. మనం పాడుతున్నప్పుడు కానీ ప్రార్థిస్తున్నప్పుడు కానీ దేవుడితో మాట్లాడుతున్నామని మనం అర్థం Now I'll చేసుకోవాలి. explain to you what Hosanna means. హోసన్నా That is also a Hebrew word. అది కూడా హెబ్రూ మాట. Save me now, I pray. నన్ను రక్షించు ఇప్పుడే అని మనం అడుగుతున్నాం. That's the meaning of Hosanna. అది హోసన్నా దానికి అర్థం. Another word. వేరొక మాట Amen. ఆమేన్. What is the meaning of that? ఏంటి దాని అర్థం? For many people it means, now I can open my eyes, the prayer is over. ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఆమేన్ అనే మాట వినగానే నేను ఇప్పుడు కళ్ళు ఇప్పొచ్చు, ప్రార్థన అయిపోయింది అన్నమాట అని అర్థం చేసుకుంటారు. It's not a signal, prayer is over, open your eyes. That is not the meaning of దాని Amen. అర్థం ఇప్పుడు ప్రార్థన అయిపోయింది, మీ కన్నులు తెరవచ్చు అని చెప్పేది కాదు. Amen is another Hebrew word. ఆమేన్ అనేది కూడా వేరొక హెబ్రీ మాట. It means, it shall be so. దాని అర్థం ఏంటంటే అది అట్లు జరుగును గాక అని దాని అర్థం. Somebody prayed for something, ఎవరో దేని గురించో ప్రార్థించారు, it shall be so. అది అవును ప్రభువా. Somebody prayed for something else, మరొక దేని గురించో ప్రార్థించారు, it shall be so. అది అవునట్లు జరుగును గాక. The first time it occurs in the Bible is Genesis 15, ఆదికాండం 15వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా where God told Abraham, అబ్రహాముతో ఒక మాట దేవుడు చెప్తాడు, you have no children? నీకు బిడ్డలు, ఆయనకు బిడ్డలు లేరు, Look at the stars. చూడు అక్కడ You are going to నక్షత్రాలు, have as many children as the stars. అక్కడ ఉన్నటువంటి నక్షత్రాల వలె నీకు సంతానం కలుగుతుంది. You know what Abraham said? అప్పుడు అబ్రహాం ఏం చెప్పాడు తెలుసా? Genesis 15:6. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. The Hebrew word is Amen. అక్కడ హెబ్రూ మాట ఆమేన్. Abraham believed in the Lord, it says. అక్కడ ఏమని చెప్పబడింది అంటే అబ్రహాము దేవుని నమ్మినని And the చెప్పబడింది. Hebrew is Abraham amened the Lord. ఆ హెబ్రూలో ఆ మాట అర్థం ఏంటంటే ఆమేన్ అని చెప్పాడు. What a wonderful thing. ఇటువంటి అద్భుతమైన విషయం. Man who's 80 years old, got no children. 80 సంవత్సరాల వయసు కలిగిన Wife is 70 years old. భార్య 70 సంవత్సరాలు. He says, you'll have children like the stars in the sky. ఆకాశంలో ఉంటే నక్షత్రాల వల్లే నీ సంతానం కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. No question. దానికి No how or when, nothing. ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే ప్రశ్నలు లేవు. You said it. నువ్వు చెప్పావు. Amen. ఆమేన్. That's why he's called the father of faith. అందుచేతనైన విశ్వాసం. Now God says to you, దేవుడు ఇప్పుడు మీకు చెప్తున్నాడు, sin shall not rule over you. పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. Amen. ఆమేన్.
You can walk as Jesus walked. నీవు యేసు నడిచినట్లనే నీవు నడవచ్చు. Amen. ఆమేన్. Your life can be like heaven on earth. నీ జీవితం ఈ లోకంలో పరలోకమైన జీవితం. Amen. ఆమేన్. Ephesians 1:3. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. You have already been blessed by every blessing of the Holy Spirit in the heavenly places. ఆ పరలోకమందు నుండి వాగ్దానాలన్నీ ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ పరిశుద్ధాత్మ ద్వారా నీవు ఇప్పటికి పొందుకున్నావు. Amen. ఆమేన్. No question. దానికి తిరిగి అడిగే ప్రశ్న లేదు. For example, ఉదాహరణ, you have already said amen to certain things in your life నీ జీవితంలో కొన్ని విషయాలకు అప్పుడు ఆమేన్ అని చెప్పు. without saying it. దాన్ని చూడకుండానే Christ died for all your sins on the cross. క్రీస్తు నీ పాపములన్నిటి కొరకు ఆయన శిలువ మీద మరణించాడు. Do you believe it? దాన్ని నువ్వు నమ్ముతున్నావా? Yes or no? అవునా కాదా? I think 3 people believe it. The rest of you? ముగ్గురు మాత్రమే చెప్పారు, మిగిలిన వారు? Do you believe that Jesus died for your sins on the cross? How many of you saw him dying on the cross? మీలో ఎంతమంది యేసు ప్రభువు వారు శిలువ మీద మరణించడాన్ని చూశారు? Nobody. ఎవరు లేరు. How do you believe that? ఏ విధంగా మీరు నమ్ముతున్నారు? You believe that Jesus died for all your sins on the cross and you never saw him. మీరు ఎప్పుడు చూడకపోయినా సరే యేసు ప్రభువు వారు శిలువ మీద మీ పాపాల కొరకు మరణించాడనే విషయాన్ని నమ్ముతున్నారు. Same way Abraham. అదే విధంగా అబ్రహాం కూడా. God said it. దేవుడు చెప్పాడు, It's enough. చాలు. Heaven and earth will pass away, that word will not pass away. భూమి ఆకాశాలు గతించినగానే ఆయన మాటలో ఒక పళ్ళు. I believe it. I believed it for 50 years. It changed my life. 50 సంవత్సరాలుగా ఆ మాటలు నేను నమ్ముతున్నాను, నా జీవితాన్ని మార్చింది. I believe God looks at me as if I've never committed a sin in my whole life. ఆ దేవుడు నా వైపు నా జీవితం అంతట్లో ఒక మారు కూడా పాపం చేయని వారిగా ఆయన నన్ను చూస్తున్నాడు. Because God's word says so. ఇంచేతనే దేవుని మాట ఆ విధంగా I'm చెప్తుంది. justified by the blood. రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్పు తెచ్చబడ్డాం. My old man was crucified with Christ on the cross. నా ప్రాచీన పురుషుడి సిలువ మీద నాతో పాటుగా సిలువ, క్రీస్తుతో పాటుగా సిలువ I వేయబడ్డాడు. don't say, Lord, how can that be? I don't understand it. నేను అడిగిన, ప్రభా ఎలా జరిగింది, అదేంటి నాకు అర్థం కావట్లేదని నేను అడగను. Bible says in Romans 6, my old man was crucified with Christ on the cross. రోమపత్రిక 6వ అధ్యాయంలో నా ప్రాచీన పురుషుడు యేసుతో పాటుగా సిలువ మీద సిలువ వేయబడ్డాడని చెప్తుంది. If you accept it, sin, you will not be a slave to sin. నువ్వు అది నువ్వు ఇంతవరకు పాపానికి దోషుడిగా ఉన్నావు, నువ్వు దాన్ని అంగీకరించకపోయినట్లయితే నువ్వు అలాగే ఉంటావు. I believe it. I say amen. నేను నమ్మాను, నేను దానికి ఆమెన్ అని చెప్తాను. I don't just memorize it or hang it on the wall. I say amen. నేను కణత పెట్టుకోవడం కానీ గోడకు తగిలిందని కానీ నేను చేయను. This is the way to claim God's promises. ఇది దేవుని వాగ్దానాలను మనం అడిగే విధానం. This is faith. ఇది Lord, I'm weak. నేను I'm helpless. నేను But I trust you. కానీ నేను నిన్ను నమ్ముతున్నాను. Let me say one more thing. ఇంకో విషయం నేను చెప్తాను. Some people are looking for faith inside themselves. కొంతమంది వారిలో నుండి విశ్వాసాన్ని I don't have faith for healing. నాకు స్వస్థత గురించి విశ్వాసం I'm లేదు. trying to get faith that cancer will be healed. ఆ క్యాన్సర్ పోవడానికి గురించి విశ్వాసాన్ని I'm రగిలించుకోవడానికి, trying to have faith that I'll get a bigger house or a better car. నాకు మంచి కారు కొనుక్కోవడానికో లేక మంచి ఇల్లు కొనుక్కోవడానికో It's విశ్వాసం all రగిలించుకోవడానికి ప్రయత్నిస్తాం. human teaching. అదంతా కూడా మానవపరమైనటువంటి బోధ. Let me say to you to clear your doubt once and for all. ఒక్క మారుగా మీకున్నటువంటి అనుమానం అంతా పోయేలా ఒక మాట చెప్తాను. Faith is not something you find inside your heart. ఈ విశ్వాసం అనేది నీ మట్టుకు నీవు నీ హృదయంలో చూడడానికి You దొరికేది. find it outside you in Christ. అది నీకు బయట క్రీస్తులో దొరికేది. He is the author of our faith. ఎందుకంటే ఆయన మన విశ్వాసానికి We కర్త. don't believe in ourselves, we believe in Him. మన మీద మనం నమ్మకం ఉంచడం కాదు కానీ ఆయన మీద మనం నమ్మకం Some people are trying to believe in their own faith. కొంతమంది వారి విశ్వాసం మీద వారు నమ్మకించడానికి ప్రయత్నిస్తారు. No, కాదు, you have to have faith in Christ. నీకు క్రీస్తులో విశ్వాసం ఉండాలి. I'll explain that to you with a little illustration. అది మీకు ఒక చిన్న ఉదాహరణతో మీకు చెప్తాను. Supposing you have a river here ఇక్కడ ఒక చిన్న నది ఉన్నది అనుకోండి. and there's a weak, broken tree trunk kept across it for people to walk. దాని మీద Small stream, but ఒక చిన్న కాలువ వంటిదే, కానీ దాని మీద ఒక ఎండిపోయినటువంటి ఒక బలహీనమైన చెట్టు దానికి అడ్డుగా పడి ఉంది. you know you're afraid to step on it because you don't know whether it'll break and you'll fall into the river. అయితే అక్కడ ఏంటవుతుందంటే నువ్వు దాన్ని దాటడానికి ఆ చెట్టు మీద నడవడానికి నువ్వు భయపడతావు. And just little distance away there's a big concrete bridge over that river. అయితే దానికి కొద్దిగా దూరంలో కాంక్రీట్ తో చేసిన మంచి బ్రిడ్జ్ ఉంది. I say, do you have faith to walk across this broken tree? ఇప్పుడు చూడండి, నీకు ఇక చెట్టు మీద నుండి నడవడానికి నీకు విశ్వాసం ఉందా? Do you have faith to go across that bridge? లేక ఆ యొక్క కాంక్రీట్ తో చేసిన వంతెన మీద నడవడానికి విశ్వాసం ఉందా? No problem. I can even ride my scooter across that bridge. దాంట్లో సమస్య ఏమీ లేదు, నా స్కూటర్ మీద కూడా వంతెన మీద But this broken tree trunk, I don't even have faith to walk on it. ఈ యొక్క విరిగిన చెట్టు మీద నడవడానికి నాకు విశ్వాసం లేదు.
How did you have faith to go over the bridge but not faith to go over the street run? నీకు ఆ యొక్క వంతెన మీద నుండి వెళ్ళడానికి నీకు విశ్వాసం ఎలాగొచ్చింది? ఈ యొక్క చిట్టు మీద నుండి వెళ్ళడానికి ఎందుకు విశ్వాసం లేదు? Because your faith is not found inside you. దానికి అర్థం ఏంటంటే నీ విశ్వాసం నీలో ఉన్నది Your కాదు. faith must be in something outside of you. నీ విశ్వాసం నీకు బయట ఉన్న దేని మీదో దాని మీద Your faith ఆధారపడి. is in that concrete bridge. నీ ఆ కాంక్రీట్ తో నిర్మించిన వంతెన మీద నీ It's విశ్వాసం. not in this broken tree trunk. ఆ ఈ యొక్క విరిగినటువంటి చెట్టు మొదలుతో కాదు. So, what is Jesus like? యేసు ప్రభువారి Is he like a solid concrete bridge or is he like a weak broken tree trunk? యేసు ప్రభువారు ఆ యొక్క బలమైన కాంక్రీట్ వంతెన వలె ఉన్నారా లేక బలహీనమైన ఎండిన చెట్టు వలె ఉన్నారా? When you say you don't have faith, నాకు విశ్వాసం లేదండి. you're insulting Christ. నువ్వు యేసు ప్రభువారిని అవమానపరుస్తున్నావు. Lord, you're like a broken tree trunk. I can't trust you. ప్రభా నువ్వు ఈ యొక్క ఇరిగిన చెట్టు వంటి వాడే, నీ మీద నేను నమ్మకం ఉంచలేను. I'll tell you who's like a broken tree trunk. ఆ యొక్క ఇరిగినటువంటి చెట్టు మోడు వలె ఎవరు? All the influential people you know in the world. ఈ లోకంలో ఉన్నటువంటి పలుకుబడి కలిగినటువంటి ఆ మనుషులు Your అటువంటి వారు. huge bank account. వారికి గొప్ప బ్యాంక్ That is like a broken tree trunk. నీకున్న బ్యాంక్ అకౌంట్ ఆ యొక్క విరిగిన చెట్టు వలె ఉంది. Jesus is like that solid concrete bridge. అయితే యేసు ఆ యొక్క బలమైనటువంటి కాంక్రీట్ వంతెన వలె ఉన్నారు. Faith is something outside of you, ఆ విశ్వాసం అనేది నీకు బయట ఉన్నది, not something inside. నీలో ఉన్నది కాదు. Don't look for faith inside. నీలో ఉన్న దాని గురించి You will never find it there. అక్కడ నీవు It is in ఎప్పుడు గమనించలేవు. Jesus. నువ్వు It's యేసు in వైపు Jesus. He is the author and finisher of our faith. ఇంచేతంటే ఆయన విశ్వాసానికి కర్త, దాన్ని ముగించేవాడునై ఉన్నాడు. Please remember this, brothers and sisters. దీన్ని గుర్తుంచుకోండి సహోదరి సహోదరులారా. It's not you that is going to go into a heavenly life. నీవు కాదు ఆ యొక్క పరలోక It's జీవితంలో. Jesus is going to take you there. యేసు నిన్ను ఆ జీవితంలో తీసుకెళ్తాడు. Just like Joshua took the people into the land of Canaan. ఏ విధంగా యెహోషువ ఆ యొక్క కనాను దేశంలోనికి ఇశ్రాయేలీయులను They just తీసుకొచ్చాడు, followed. వారు కేవలం వెంబడించారు. In the same way, Jesus leads us into this heavenly life. అదే విధంగా యేసుక్రీస్తు వారు మనల్ని ఆ యొక్క పరలోక జీవితంలోనికి And if you తీసుకెళ్తారు. can trust Him, నీవు ఆయన యందు విశ్వాసం He will take anybody there. ఆయన యందు విశ్వాసం ఉంచిన ఎవరైనా ఆయన The తీసుకెళ్తారు. principle is, according to your faith, be it unto you. దానికి ఉన్నటువంటి ఆ యొక్క సూత్రం ఏంటంటే నీకున్న విశ్వాసానికి తగినట్లుగా According to your faith, be it unto you. నీ విశ్వాసానికి తగినట్లుగా నీకు జరుగుతుంది. Not according to your desire, నీ కోరికకి తగినట్టు కాదు. not according to Jesus' faith, యేసుకున్నటువంటి but విశ్వాసం according to your faith. నీ విశ్వాసాన్ని You బట్టి. have faith. నీకు విశ్వాసం ఉండినట్లయితే That faith means what? Can you trust Jesus is Almighty? విశ్వాసం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు అది గొప్ప మహాత్మ్యంగా దేవుడు Then నమ్ముతున్నావు. you trust that God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తాడని నమ్ముతున్నావా? Remember what Jesus told Peter in Luke chapter 22. లోకా సువార్త 22వ అధ్యాయంలో పేతురుతో యేసుప్రభువు వారు ఏటి చెప్పారో అని చూడండి. When you have fallen, Peter, పేతురు నువ్వు పడిపోయినప్పుడు, denied me 3 times. Denied me 3 times. నీవు ఆయన్ని 3 సార్లు ఆయన తెలియదని చెప్పినప్పుడు Don't let your faith fail. నీ విశ్వాసం పడిపోనివ్వక Trust in me. మన యందు Trust that నమ్మిక God ఉంచు. loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్ము. And that's what restored Peter. అది పేతురుని That- తిరిగి బయటకు వచ్చేలా చేస్తుంది. When he fell, he believed God still loves me. అతడు పడిపోయినప్పుడు దేవుడు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడని నమ్మాడు. Remember that. దాన్ని జ్ఞాపకించుకోండి. Let's pray. ప్రార్థన చేసుకోండి. While our heads are bowed in prayer, మన తలలు ప్రార్థనలో ఉంచినప్పుడు I want you to ask yourself whether you can believe that Jesus will take you into the promised land. యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి తీసుకెళ్లరని మీరు నమ్ముతున్నారా అని అడుగుతున్నారు. Lord, I trust you. I don't trust in myself. ప్రభా నా మీద నేను నమ్మకించుకోవడం కాదు కానీ నీ I యందు believe you will lead me there. నీవు నన్ను అక్కడికి తీసుకెళ్తావు నేను నమ్ముతున్నాను. Thank you for hearing me. నా ప్రార్థన విన్నందుకు వందనాలు తండ్రి. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్.